ఇవాళ జూన్ 1 ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ సర్వర్లు కాస్త మొరాయించిన కారణంగా కొన్ని అంటే పల్లెలు ఇట్లా చోట్ల రూరల్ ఏరియాస్లో కాస్త ఇబ్బందులు అనేది చోటు చేసుకుంటున్నాయి. సర్వర్లు పనిచేయని కారణంగా వేలుముద్దులు ఐరీష్ ఇవన్నీ కూడా సక్రమంగా లేని కారణంగా ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల పింఛన్ల పంపిణీలు ఆలస్యం అవుతుందంటూ కూడా అధికార యంత్రాంగం వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే ఈ లబ్ధిదారులకు సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉదయం చాలా చోట్ల కాస్త బనాయించినప్పటికీ కూడా సాయంత్రం నుంచి అంటే సర్వర్లు అనేది పనిచేస్తాయి. ఒకవేళ ఇవాళ మిస్ అయినా కూడా రేపు రెండో రోజు రేపు కూడా పింఛన్లు అనేది పంపిణీ చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికే దానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఈ పింఛన్లకి అన్నిటి కూడా ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. అదనంగా 5-6 వేల మందికి ఈ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా పింఛన్లు తీసుకోండి. ఈ అదే వర్షాలు కొన్ని చోట్ల చాలా తీవ్రంగా ఉన్నాయి, పెనుగాలు ఉన్నాయి. దీనివల్ల కాస్త సర్వర్లు ఏమన్నా డౌన్ అయ్యొచ్చు అనేది అంటే అధికారులు భావిస్తున్నారు. సో మొత్తం మీద మాత్రం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పింఛన్లు మాత్రం ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఇస్తారు. దాదాపుగా 62 లక్షల మంది వరకు కూడా పింఛన్లు అనేది ఇప్పటికే కూడా పంపిణీ జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పింఛన్లు ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇస్తారు. సర్వర్లు మాత్రం తాత్కాలికంగానే కాస్త ఇబ్బందులు అనేది వాటన్నిటిని కూడా సరిచేసే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది.